ఆశిస్తున్నారా అని అడిగాడు. నాకేం ఆశించట్లేదండి. నాకు భోజనం కావాలనుకున్నప్పుడు నేను పళ్ళెం పట్టుకుని మీ దగ్గరికి వస్తా, నాకు అన్నం పెట్టరా అని అడిగాను నేను. అదేంటి అలాగన్నారు అని. ఈ ఎన్నికలు నాకు అద్భుతమైన పోరాటం. నాకు ఇది గవర్నమెంట్‌కి, అధికార పార్టీకి. ఒక దుర్మార్గుడి మీద మనం చేసే యుద్ధం. దాంట్లో నేను విజయం సాధించానంటే, మీ జీవితంలో మీరు పవన్ కళ్యాణ్ గారి పార్టీలో ఉన్నాడు అతను. జన సైనికుడుగా ఉన్నాడు. రేపొద్దున రిటైర్మెంట్‌లో లైఫ్‌లో కూడా అద్భుతం, మహానుభావుడని దండం పెట్టుకున్న రోజు వస్తుంది మీకు అన్నాడు ఆయన. అలాగండి. బయటకు వచ్చాం, గండ వేసుకున్నాం. అక్కడి నుంచి జనసేన, జై జనసేన కొట్టి ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అని ఒకటి యాక్ట్ చేసాం. బన్నీవాసు గారు ఆధ్వర్యంలో జరిగింది. అది అద్భుతమైన రెస్పాన్స్ వచ్చిందండి. నేను విలేజ్లో ఒక 10 సెంట్లు ఉన్నవాడు కూడా పరిగెట్టుకెళ్ళి ఓట్లు వేస్తారు. అందుకే మీకు రాత్రి 2-3 అయింది. అవును అవును, పోలింగ్ లేట్ అయింది. ల్యాండ్ పట్టుకుపోతాడేమో అని. మొన్న ఇలాగే ఉంటారు కదా చాలామంది, ఈ ఇంటర్వ్యూని హైలైట్ చేయడానికి చెప్పేస్తాను నేను నాగేంద్ర గారికి. నాకు బాగా ఆయన వెల్విషరు, బాగా వ్యూస్ వెళ్తాయి. వాడు రాసుకుంటున్నాడు ఒక పాట, జన సైనికుడు, పిఠాపురంలో ఉంటాడు. ఈ చేతితోటే పథకాలు పెట్టాను, రంగస్థలంలో పాట. ఈ చేతితోటే పథకాలు పెట్టాను, ఈ చేతితోటే డబ్బులు పంచాను, ఈ చేతితోటే బటన్లు నొక్కాను, ఈ చేతితోటే రాష్ట్రాన్ని దోచాను, ఇన్ని చేసిన నాకు 11 ఇస్తారా, ఊరయ్యో నాయ్యా, ఊరయ్యో నాయ్యా. ఇది పాడే ఆ చిన్న కన్క్లూజన్ కూడా చెప్పావా అని అన్నాను. ఇదంతా అయిపోయాక ఓరయ్యో అన్నప్పుడు కాదురా అయ్యా, ముందే దీని మీద శ్రద్ధ పెట్టుంటే, రాష్ట్రాన్ని బ్రహ్మాండంగా ముందుకు తీసుకెళ్ళి ఉంటే ఈ 11 వచ్చేవి కావు. అందుకని చెప్పి నేను ఇది బాగా ముందుకు తీసుకెళ్తాను అది పాట అన్నట్టు. అంటే మీటింగుల్లో ఉత్తేజపరచడానికి కార్యకర్తల కోసం పెడతాను. ఒరే నువ్వు వెళ్తున్నావు కదా ఇంటర్వ్యూకి. కాదు, మీరు పాడడం 11 వచ్చాయంటారేంటి? మీరు నిన్న ఫంక్షన్ లో కూడా, లైలా ఫంక్షన్ లో కూడా అది ఇప్పుడు అది అదేదో యాదృచ్ఛికంగా జరిగిందండి. నాది ఏంటంటే, నేను మేకల బండి. అవును, ఇలాంటి ఒక చోట దడికలు కట్టేశారు. దీంట్లో ఒక 60-70 ఉన్నాయి, అటుపక్క ఒక 60-70 ఉన్నాయి. ఎన్ని ఉన్నాయంటే 70 ఉంటాయండి. యోగది ఇంచుమించు 150 దగ్గరే ఉన్నాయి. లాస్ట్ నన్ను మేకల దాంట్లోంచి, నా బామ్మర్దులు వచ్చి నన్ను బయటికి తీసుకొస్తారు. నేను ఎవడు బాబు ఇక్కడ కట్టేసాను నిన్న బయటికి తెచ్చినప్పుడు నా వెనకాలే ఉంటాయి అవన్నీ. 11 ఉన్నాయండి. నిజం ఇది. ఇలా తిరిగి చూస్తే 11 ఉన్నాయి. ఎవరిని ఇదేంటా ఇది? సో అది అలాగే యాక్సిడెంట్ అంటే గుర్తు చేస్తుంది. అంటే ఇది పృథ్వీరాజ్ స్క్రిప్ట్. ఇది పృథ్వీరాజ్ స్క్రిప్ట్. ఇప్పుడు ఆయన దేవుడు స్క్రిప్ట్ అన్నాడు కదా. అవును, ఇది నా స్క్రిప్ట్. ఇది మీ స్క్రిప్ట్. ఇప్పుడు 23 ఉన్నాయి. మేము దాంట్లోంచి ఒక 8 మందినో 9 మందినో తీసేస్తే ప్రతిపక్షం కూడా ఉండదు అది అని మాట్లాడాడు కదా అప్పుడు. అవును అవును, చంద్రబాబు నాయుడు గారు సైలెంట్ గా ఉన్నాడు. ఆయన ఏం మాట్లాడారు. ఆయన రాజకీయ దురంధరుడు అండి. ఆయన రాజనీతిజ్ఞుడు అంటారు. ఆయన ఏది పడితే అది మాట్లాడే మామూలు మనిషి కాదండి. సహనం, ఓర్పు, ఆంధ్ర రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్ళాలి అనే కంకణంతో ఉన్న వ్యక్తి. మరి ఆయన 11 వచ్చినప్పుడు ఇదే దేవుడు స్క్రిప్ట్ అని జగన్మోహన్ రెడ్డి అన్నప్పుడు ఇదే స్క్రిప్ట్ అని ఈయన అనొచ్చుగా. అవును, నేను అలాంటి మాటలు మాట్లాడను అని అన్నాడు ఆయన. అవును, ఎప్పుడైతే ఆయన్ని జైల్లో పెట్టారో, ఎప్పుడైతే ఆయన అసెంబ్లీలో కళ్ళంట నీళ్లు పెట్టించారో, ఎప్పుడైతే పవన్ కళ్యాణ్ గారు వెళ్ళి వాళ్ళకి మద్దతు పలికారో, జైలు దగ్గరే అయిపోయింది. అక్కడికి జైలు దగ్గర సినిమా ఇంటర్వ్యూ అదే జరిగిందండి. 100 రోజులు కాదురా నాయన, 164 days, 21/21 అండ్ 2 MP సీట్స్. భారతదేశ చరిత్రలోనే ఇది ఒక అద్భుతం. అదే అందుకే పాన్ ఇండియా అంటున్నాను. పాన్ ఇండియా. నెక్స్ట్ ఏ పంచాయతీ ఆఫీసులో చూసినా, గవర్నమెంట్ ఆఫీసులో చూసినా ఇండియాలో ఎక్కడా లేదండి. ఇది అతిశయోక్తి కాదు. ఓ చంద్రబాబు నాయుడు గారి ఫోటో, డిప్యూటీ సీఎం ఆఫ్ ఆంధ్రప్రదేశ్ పవన్ కళ్యాణ్ గారి ఫోటో,
2 ఫోటోలు 2 ఫోటోలు ఉంటాయి. ప్రభుత్వ ఆఫీసులో ఎక్కడ చూసినా ఇవి. అంటే వాళ్ళు ఒక లోకేష్ చంద్రబాబు నాయుడు గారు ఓకే, ఇంకా ఆయన గురించి మాట్లాడేది ఏం లేదు. లోకేష్ గారు కూడా పవన్ కళ్యాణ్ గారికి అన్న అన్న అనడం, ఆయనకి పాదాబంధనం చేయడం, ఆయన్ని ఎక్కువ ఎక్నాలెడ్జ్ చేసి ఆయన తాలూకా ఆ కాంట్రిబ్యూషన్, పవన్ కళ్యాణ్ గారు జనసేన తాలూకా కాంట్రిబ్యూషన్ ఏదైతే ఈసారి ఉందో దాన్ని వాళ్ళు బాగా గుర్తించి నెత్తి మీద పెట్టుకున్నారు సార్. అది దాంట్లో ఉన్న గొప్ప లైఫ్ ఎలిమెంట్. అవును. వీళ్ళు ఎన్ని రకాలువేవో సృష్టించి రకరకాలుగా మాట్లాడడానికి ట్రై చేస్తున్నా వాళ్ళు చాలా స్ట్రాంగ్గా ఉన్నారు. ఎవరు? పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు గారు, వాళ్ళ మధ్యన ఉన్న ఆ బాండ్ చాలా స్ట్రాంగ్గా ఉంది. వీళ్ళు ఎన్ని ట్రై చేస్తున్నారు ఏదో పొలాలు పెడుతున్నాడు మధ్యలో. నేను అదే ఇప్పుడు లోకేష్ బాబు గారి గురించి చెప్తున్నాడు. యువకులం పాదయాత్ర చేసి అద్భుతంగా ముందుకు తీసుకెళ్ళాడు యువతనంతా, తెలుగుదేశం యువతని మళ్ళా ఒక జోష్లో ముందుకు తీసుకెళ్ళాడు. ఆయన దగ్గర ఉన్న గుణం అంటే డౌన్ టు ఎర్త్ అండి. అవునంట. బాలయ్య బాబు లాగే హ్మ్. వెళితే ఫోన్ చేయగానే అన్న ఎక్కడ ఉన్నారు, ఇప్పుడే ఫ్లైట్ దిగాం బాబు, కారు ఉందా, ఎవరో ఫ్రెండ్ది అరేంజ్ చేశారు కారు అన్న, ఆ నెంబర్ ఉంటే పంపించండి మా పిఏకి నెంబరు. ఇమ్మీడియట్గా మనం ఇంటికి వెళ్ళంగానే చూసి ఇమ్మీడియట్గా లోపలికి. నేను వెళ్ళిన 6 సార్లు 200 మంది 300 మంది ఎంపీలు, ఎమ్మెల్యేలు, వాళ్ళకి సంబంధించిన మంత్రులు అందరూ కూటమి అందరూ అక్కడ ఉండి నేను లోపల పొద్దున్న వచ్చానంటే జస్ట్ 5 మినిట్స్. ఆ 5 మినిట్స్లో వస్తున్నానని కూడా మెసేజ్ పెట్టేవాడండి. అబ్బా, మనం ఎవరంటే ఫోన్ కిస్కా కొట్టం. అలా కాదులేండి, మీకున్న విలువ మీకుంది, ఆయన వాళ్ళు గుర్తించే విలువ మీకుంది. ఆయన ఇచ్చిన దానికి నా కళ్ళం నీళ్ళు వచ్చింది. చిన్నవాడు అయినా చాలా గొప్ప మనసు అనేది. రాగానే అన్న కాఫీ తాగండి, ఎలా ఉన్నారు ఏంటి, మీకు ఏదన్నా ప్రాబ్లం అయితే చెప్పండి, నాకు ప్రాబ్లం ఉన్నప్పుడు నేను వస్తాను బాబు మీ దగ్గరికి పర్ఫెక్ట్ అని చెప్పి నమస్కారం అన్న. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు కూడా ఇప్పుడు రైతులందరూ జిల్లాల్లో రైతులు ఎంత హ్యాపీగా ఉన్నారంటే మరి? 24 hours లో వాళ్ళ అకౌంట్ లో డబ్బు డిపాజిట్ అయిపోతున్నది. అవును. వెంటనే ఆన్ ది స్పాట్ వాళ్ళకి మెసేజ్లు వెళ్ళిపోతున్నాయి. ఇది నాణ్యత, క్వాలిటీ చెక్కింగ్ అవి ఉంటాయి కదా, మీకు నాణ్యత పరంగా మీ ఇవన్నీ కూడా ఎంపిక అయిపోయి మీ ధాన్యం మేము తీసుకుంటున్నాం, మీ బియ్యం మేము తీసుకుంటున్నాం అని చెప్పి మెసేజ్లు వెంటనే వెళ్ళిపోతున్నాయి. దాని తాలూకు ఇన్సూరెన్స్ కూడా గవర్నమెంట్ కడుతుంది. అవును. పూర్వం వాళ్ళు రాత్రిళ్ళు అక్కడ పడుకునేవారంట, బియ్యం బస్తాలు పట్టుకుని అడిగేవాడు చెప్పేవాడు ఎవడు ఉండేవాడు కాదంట. ఇప్పుడు వాళ్ళు రాత్రి ఒకవేళ ఉండవలసే వస్తే కనుక వాళ్ళకి భోజనాలు ఏర్పాట్లు అన్నీ కూడా ప్రభుత్వమే చూసుకుంటోందంట. అవునండి. అని మొన్న నేను వైజాగ్ వెళ్ళినప్పుడు అక్కడ రైతులు కొంతమంది నాకు కలిసి, గంగరాజ్ అని ఒక రైతు నాకు పర్సనల్గా అవన్నీ సెల్ ఫోన్లో చూపించాడండి. ఆయన ఇది ఇంత బాగా చేస్తున్నారు పవన్ కళ్యాణ్ గారు వల్ల మాకు. ఇప్పుడు అదొకటి. నెక్స్ట్ రేపు మార్చి నుంచి ఒక 3 పథకాలు వస్తున్నాయి. అంటే మార్చి, ఏప్రిల్, మే. రైతులకు సంబంధించి, స్టూడెంట్స్కి సంబంధించి, ఇంకోటి సంబంధించి వస్తున్నాయి. ప్రజలు కూడా అర్థం చేసుకున్నారండి. ప్రభుత్వ ఖజానా ఖాళీగా ఉంది, దోచుకున్నాడు ఇతను ఎంతసేపు వాళ్ళ ఎమ్మెల్యేలే అన్నారు. బటన్ నొక్కితే ఆయనకి పేరు వస్తుంది అనుకోండి, మాకు ఎక్కడ పేరు వస్తుంది. ఇప్పుడు రీసెంట్గా వచ్చేసిన కేతిరెడ్డి కానీ, ఇప్పుడు బాలినేని శ్రీనివాసరెడ్డి గారు అంటే చాలా హుందాగా ఉన్న వ్యక్తి, వాళ్ళ బంధువే. ఇప్పుడు ఆయన ఒంగోలు జిల్లా అధ్యక్షుడు. ఇప్పుడు సామినేని ఉదయభాను ఎన్టీఆర్ కృష్ణా జిల్లా అధ్యక్షుడు అయ్యాడు. ఇంకొక 10 రోజులు పోతాయండి, మొత్తం చాలా వరకు ఈ రాష్ట్రంలో వైఎస్ఆర్సీపీ అదే ఈ పాట మళ్ళీ రిపీట్ అవుద్ది. ఇప్పుడు నేను పాడిన పాటే. ఎందుకంటే అహంకారం, ఇంకేమంటారు దాన్ని, నేను చూశాను సార్. ఇప్పుడు చాలామంది అంటారు ఏదో ఏదో అన్నాడులే, ఇది అన్నాడు. అది కాదు, పడిన వాడికి తెలుస్తుంది ఆ బాధ ఏంటనేది. నేను ఎప్పుడైతే బయటకు వచ్చానో నెక్స్ట్ ఇమీడియట్గా నెల్లూరు కోటమిరెడ్డి సీతారెడ్డి రెడ్డి బయటకు వచ్చినాడు. రఘురామకృష్ణరాజు గారు మాకు ఆద్యుడు ముందు. ఆయన పెద్ద ఫైటర్, ఆయన ఫైటరు, మామూలు ఫైటర్. ఎంత ఇది ఇప్పుడు పైన మాట్లాడేవాడు ఏముందంటే, ఇప్పుడు చాలా మంది ఇండస్ట్రీలోనే గోడ మీద పిలివాటంలో చాలా మంది ఉన్నారు. అవును, చాలా మంది బాహాటంగా చెప్పగలుగుతా నేను, చాలా మంది ఉన్నారు. ఇది మీ నోటీస్ వరకు వచ్చిందా? బొత్స సత్యనారాయణ గారు కూడా జనసేనలోకి వచ్చేస్తున్నారు. వస్తారండి షార్ట్లీ.
వినిపిస్తోంది. ఇప్పుడు చాలా మంది ఉన్నారండి. అంటే ఎందుకంటే మీకు అదేమైనా అథెంటిక్ గా ఏదైనా మీకు తెలిసిందంటే ఉండదండి. అనుకున్న మాటలేనా? ఆయన కూడా ఉండలేడండి, అక్కడ ఎమ్మలేడు. ఆ, ఇప్పుడు చాలా మంది స్టేజ్ మీద ఎక్కేయటం, మేము అనుకున్నామండి పవన్ కళ్యాణ్ గారు బ్రహ్మాండం గెలిచేస్తారు, జిందాబాద్ అని అంటాం. ఇవన్నీ ఏంటంటే టైం బీయింగ్ గా ఉన్నవాళ్ళు వీళ్ళందరూ. ఉమ్, మేము ప్రచారం చేస్తున్నప్పుడు ఎంతమంది నవ్వుకున్న వ్యక్తులు ఉన్నారో నాకు తెలుసు అండి, పేర్లు అనవసరం. ఉమ్, వచ్చాక ఇప్పుడేమో మేము అనుకున్నాం ఆ రోజే ఆయన సాధిస్తాడని. ఇది గ్రహించాలండి. అదే నాలికి నరం ఉండదు. నరం ఉండదు, ఏది పడితే అది మాట్లాడటం, ఏది పడితే అది చేయటం, ఉమ్, ఏదో వాడు ఏదో చూసినట్టే తిరిగినట్టే అటు చెప్పేయటం ఎవడ పడతాడు. ఉమ్. అది అది అంటే మీరు 11 మిగిలేయి అన్న మీరు స్టేజ్ మీద దాన్ని మ్యాచ్ చేసి చెప్పడం అన్నది చాలా కలకలం సృష్టించింది. మీ నోటీస్కి వచ్చిందో లేదో, ఆ, అప్పుడే వైఎస్ఆర్సిపి వాళ్ళు బాయ్కాట్ లైలా అంటున్నారు. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. Please download Hit TV app. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters. UK లో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.